సినిమాలైనా రాజకీయమైనా ఆయన స్టైల్ అంతే. ఎవరేమనుకున్నా తన పందా తనదే. తేడా వస్తే ప్రత్యర్థులపై నోరు పెద్దదే. ఆర్తుల్ని ఆదుకోవడంలోనూ చెయ్య పెద్దదే. తనదైన దూకుడుతో ముందుకు వెళుతున్న ఆయన తీరు అనుచరులకి అంతు చిక్కదు, ప్రత్యర్థులకి అర్థం కాదు. ఇంతకీ ఎవరైనా అనుకుంటున్నారా? అయితే ఈ పవర్ఫుల్ స్టోరీ మీకోసం. అధికారంలో ఉన్నా లేకున్నా మాట గరుకేమో, మనసు మాత్రం వెన్నపూస. అప్పుడు రైతులు కాసరా, ఇప్పుడు జవాన్లకు కొండంత అండ. పార్టీ పెట్టింది మొదలు నేడు అధికారంలో భాగస్వామి అయ్యే వరకు ఎత్తిన జెండా దించలేదు, చెప్పిన మాటపై వెనక్కి తగ్గలేదు. ప్రత్యర్థులపై విరుచుకుపడ్డంలోనే కాదు, అన్నార్థులకు సాయం అందించడంలోనూ అదే పంథాను కొనసాగించారు పవన్ కళ్యాణ్. సినిమాల్లో విలక్షణమైన మేనరిజంతో ఎవ్వరికీ సొంతం కాని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఈ పవర్ స్టార్ రాజకీయాల్లోనూ తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నారు. అభి, చిన్న కన్ఫ్యూజన్. ఫ్లాట్ కొనాలా, సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. పనికిరాని పార్టీ అంటూ ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెట్టినా, పావలా అంటూ వెక్కిరించినా అవేమీ లెక్క చేయకుండా లక్ష్యం వైపు నడిచిన పవన్ తన జనసేనను జనాల హృదయాల్లో ఫిక్స్ చేయడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. దేశంలోనే 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేనను శిఖర స్థాయిలో నిలబెట్టారు. జనసేన అధ్యక్షుడిగా ఆయన, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయనది ఒకటే లక్ష్యం, కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సాయం చేయడం. ఇటీవలే యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ విషయంలో మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు పవన్. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించగా మురళీ నాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆయన కుటుంబానికి 5 ఎకరాల భూమితో పాటు 300 గజాల ఇంటి స్థలం కూడా ఇవ్వనున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం దక్కేలా చూస్తామని కూడా భరోసానిచ్చారు. అయితే ఇదంతా ప్రభుత్వ సాయం. తన వంతుగా మురళీ నాయక్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం ప్రకటించడం విశేషం. తన తరపున 25 లక్షల రూపాయలను మురళీ నాయక్ కుటుంబానికి ఇవ్వనున్నట్టు ప్రకటించారు పవన్ కళ్యాణ్. వీర జవాన్ కుటుంబానికి ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నా అని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పవన్ ఇలా ఇబ్బడి ముబ్బడిగా సాయం చేస్తున్నారని అనలేం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న పవన్ సర్కార్ తరపున సాయం అందేలా చూస్తూనే వ్యక్తిగతంగానూ తనకు తోచిన సాయాన్ని ప్రకటిస్తున్నారు. అధికారం లేని సమయం నుంచి కూడా ఆయనది ఇదే వరుస. ఎక్కడ ప్రజల కష్టాల్లో ఉంటే అక్కడ వాలిపోవడం తన స్టైల్ గా మార్చుకున్నారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ప్రాణాలు తీసుకుంటున్న తీరుతో పవన్ కళ్యాణ్ కలత చెంది కౌలు రైతు భరోసా యాత్రను చేపట్టారు. అక్కడ వారి దీన స్థితిని చూసి చలించిపోయారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబానికి 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్క గోదావరి జిల్లాలోనే 80 మంది రైతులకు ఈ సాయం అందించారు పవన్. అప్పట్లో భారీ వర్షాలు, వరదల సమయంతో జనం అవస్థలు చూసి కూడా అదే స్థాయిలో స్పందించారు పవన్. వరద విలయానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ 2 రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళాన్ని ప్రకటించారు పవన్. అప్పుడు మొత్తం 6 కోట్ల రూపాయల భారీ సాయాన్ని ప్రకటించి తన ఔదార్యాన్ని చాటి చెప్పారు. సాయం చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు పవన్. ఏపీలోని 400 పంచాయతీలకు 1 లక్ష చొప్పున మొత్తం 4 కోట్ల రూపాయలు అందించడం అంటే మామూలు విషయం కాదు. జనసేన పార్టీ కోసం అభిమానులు, శ్రేయోభిలాషులు భారీగా విరాళాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చినా పవన్ వాటిని అంగీకరించలేదు. తాను సినిమాలతో సంపాదించిన సొమ్ముతోనే పార్టీని నడిపారు. సందర్భం వచ్చినప్పుడల్లా తన సంపాదనను ప్రజల కష్టాలు తీర్చేందుకు ఉపయోగించారు. ఆయన అందించే సహాయాల్లో బయటకి కనిపించేవి కొన్నైతే, కనిపించనివి మరెన్నో అంటారు సన్నిహితులు. అలా అప్పుడైనా ఇప్పుడైనా సహాయం చేసే విషయంలో తన తీరు ఇంతే అని నిరూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో తనదైన శైలితో ఇది కదా నాయకుడికి ఉండాల్సిన లక్షణం అనేలా వ్యవహరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.